ఎట్లుంది లైఫ్? ప్రెజెంట్ లైఫ్ ఎట్లుంది? చాలా బాగున్నదన్న. చాలా బాగుందా? మంచిగుంది. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మ్యారేజ్, హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ బేబీ, ఆ! అన్‌ఎక్స్‌పెక్టెడ్ లైఫ్. అనుకున్నావా ఎప్పుడన్నా? అంటే నేను ఈ స్థాయిలో ఉంటా అని అనుకున్నావా? లేదన్న, ఎక్స్‌పెక్ట్ చేయలే. అస్సలు. ఏముండే అసలు? అంటే నీ ఏముండే? నా ఏమంటే అంటే అనుకోకుండానే హైదరాబాద్ వచ్చి నా కెరియర్ స్టార్ట్ చేసినాను. హ్మ్. సో, వార్తలు చదువుకుంటా ఒక ఎంప్లాయీ లాగా హ్మ్. మేబీ నా లైఫ్ అంతా కూడా జర్నలిస్ట్‌లోనే ఇట్లనే ఉండిపోతదేమో అని హ్మ్. అనుకున్నా. అంటే నాకు మొదటి నుంచి నాకున్న పెద్ద వీక్‌నెస్ ఏందంటే, హ్మ్. నేను ఏది ఎక్స్‌పెక్ట్ జెయ్య. హ్మ్. నేను ఇది చేస్తున్నా కదా! సో, దీంట్లోనే నాది 100% ఇస్తే దేవుడు నాకేం కావాలో అది ఇచ్చేస్తాడు అనుకునే మెంటాలిటీ నాది. హ్మ్. నేను చేసే పని కరెక్ట్‌గా చేస్తా. హ్మ్. దీనికి నాకు దేవుడికి ఏమి అంటే పని ఇయ్యాలనిపిస్తే నాకది ఇస్తాడు. ఫలితం ఆశించకు అన్న ఆశించను. లెక్క. అట్లా ఉండేదాన్ని. ఆ! సో, మేబీ దాని వల్లనేనేమో దేవుడు నాకేం కావాలనో అది నాకిచ్చేసిండు. స్కూల్‌కి పోయేటప్పుడు లేకపోతే కాలేజ్‌కి పోయేటప్పుడు స్కూల్‌కు కాలేజ్‌కి పోయేటప్పుడు డిపార్ట్‌మెంట్ నాకు డ్రీమ్ అన్న. పోలీస్ పోలీస్ డిపార్ట్‌మెంట్. డిపార్ట్‌మెంట్ డ్రీమ్. ఆ! ఎట్లనన్నా సరే అంటే అది కూడా చిన్న చిన్నగా ఎదగాలనుకునేదాన్ని. కానిస్టేబుల్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఐ సీఐ అట్లా. అట్లా స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకునేదాన్ని. పోవాలనుకున్నాం. పోవాలనుకున్నా. ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. సివిల్ కానిస్టేబుల్‌కి ట్రై చేసినాను. రిటర్న్ ఎగ్జామ్‌లో పోయింది నాకు. ఓకే. ఈవెంట్స్ అన్ని మెరిట్స్ ఉండే. హ్మ్. సో, రిటర్న్ ఎగ్జామ్‌లో పోయింది. ఇక మళ్ళా ట్రై చేయలే. ఇక ట్రై చేయలే. ట్రై చేయాలన్న ఆలోచన కూడా రాలేదా? రాలే. అంటే నేను ఈవెంట్స్‌కెళ్తే నన్నన్నారు, "బూస్ట్ తాగి పండుకోక నీకెందుకమ్మా ఈ జాబ్?" అప్పుడు ఇంకా సన్నగా, చిన్నగుండేదాన్ని. ఇక చిన్న పర్సన్ అంతే అన్నట. అంతే అన్నాను. ఓకే. సో, ఇంకా అక్కడి వరకే ఆపేసిన. మళ్ళీ ట్రై చేయలే. ఆ! ఇంకొక స్టెప్ ఏసుకుందాము అని చెప్పేసి హ్మ్. రాజీవ్ యువ కిరణాల్లో కంప్యూటర్ నేర్చుకొని హ్మ్. హైదరాబాద్‌కొచ్చిన. హ్మ్. జాబ్ చేస్తుంటేనే అంటే జాయిన్ అయినాక 2, 3 రోజులకే "నువ్వు మస్తు మాట్లాడతానవు తెలంగాణ. హ్మ్. సో, ఒక ఛానల్‌లో తెలంగాణ లాంగ్వేజ్‌ని బాగా సపోర్ట్ చేస్తారు. హ్మ్. ఆడికి ఒక్కసారి పో" అని అంటే, అప్పుడు కూడా నా ఫీలింగ్ ఏందంటే, అమ్మో! ఒక్కసారి పోతే మీడియా ఛానల్‌లో దగ్గరికెళ్ళి చూడొచ్చు. హ్మ్. అసలు మీడియా ఎట్లుంటది ఏందనేది జస్ట్ ఎక్స్‌పీరియన్స్ చూడనీకి. అన్న. ఎక్స్‌పీరియన్స్ కోసం. ఎక్స్‌పీరియన్స్ కోసం అని పోయినా. హ్మ్. పోంగానే లాంగ్వేజ్ చూసి, "నువ్వు చాలా బాగా మాట్లాడతాను. హ్మ్. సో, నువ్వు ఇక్కడనే జాయిన్ అయిపోతావా? నీకింత జీతం ఇస్తాం" అని చెప్పేసి అనంగానే, ఇంకా నా ఆనందానికి హద్దు లేదు ఇంకా. ఆ! వెంటనే జాయిన్ చేసుకున్నా. ఫస్ట్ ఏడ జాయిన్ అయ్యారు? V6. V6లో జాయిన్. హ్మ్. దాని తర్వాత? V6 తర్వాత హెచ్ఎంటీవీ అన్న. ఆ! V6లో ఒక 1.5 ఇయర్ చేసిన. ఆ! పేరు పెట్టింది వాళ్ళే. హ్మ్. సుజాత అని. హ్మ్. సో, పేరు పెట్టిండ్రు. ఎట్లా బతకొచ్చు అనేది నేర్పిండ్రు. హ్మ్. ఫస్ట్ ఆళ్ళు నేర్చుకున్నది అక్కడనే ఇంకా. ఓకే. నా ఓనమాలు అక్కడనే అయినాయి. ఓనమాలు అక్కడనే అయినాయి. ఓకే. రైట్. తర్వాత ఇంకా హెచ్ఎంటీవీ 1.5 ఇయర్ తర్వాత హెచ్ఎంటీవీకి షిఫ్ట్ అయినా. హ్మ్. 7 ఏళ్ళు హ్మ్. నాకు మంచి తిండి పెట్టి, నాకు కావాల్సిన సవలతులు ఇచ్చి, నాకు పేరిచ్చి, ఆ పేరుకు గుర్తింపునిచ్చి ఆ! బాగా చేసిర్రు. ఈ రాకేష్ ఎట్లా దొరికిండు? బిగ్ బాస్‌కి పోయినన్న. ఆ! 'జోర్దార్ సుజాత' ఫేమస్ అయిన తర్వాత ఆ! పిలిచిండ్రు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేసిన నేను ఆయనను. ఆ! దీపావళి పటాకా అని చెప్పి హెచ్ఎంటీవీకి. ఆ! దీపావళి స్పెషల్ చేసిన. ఆ రోజు ఇట్లనే కాకపోతే ఆ పొజిషన్‌లో నేనున్నా. ఈ ఓకే. పొజిషన్‌లో ఓకే. ఆయన ఉన్నాడు. ఓకే. ఇద్దరం మాట్లాడుకున్నాము. తర్వాత ఎళ్ళిపోయేటప్పుడు కొంచెం ఆ రోజు చాలా హడావిడి ఉన్నాడు. ఆ! ఆయనకు దీపావళి కదా! అందరూ స్వీట్స్ పంపిస్తున్నారు. ఆ! ఊకే ఇంటర్వ్యూ చేసుకుంటా ఫోన్ మాట్లాడుతున్నాడు. హ్మ్. మనకేమనిపిస్తది, అరే! అంటే ఆగమాగంలో మాట్లాడిండు కదా! ఏదన్నా మాట్లాడంది లేకపోతే ఏదన్నా ఇబ్బంది అయ్యేది ఏమన్నా మాట్లాడిండేమో దాన్ని ఎడిట్ చేపిద్దాము. ఎందుకంటే నేను మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూకి పిలిస్తే వాళ్ళు రావాలా? రావాలి. ఇది జూసి ఇంకా వద్దు నాయనా నీకు నాకు దండం అనేటట్టు ఉండొద్దు అని అనుకున్నా అన్నట్టు. హ్మ్. అనుకోని ఆయనకు ఫోన్ చేసిన. హ్మ్. మీరిట్లా ఆగమాగంలో మాట్లాడిండ్రు. ఏదన్నా ఎడిట్ కరెక్షన్ ఉంటే. చేసేదేమన్నా ఉంటే చెప్పండి నాకు నేను చేపిస్తాను అని చెప్పిన. హ్మ్. అంటే ఫస్ట్ టైమ్ ఒక ఆర్టిస్ట్‌కి నేను అట్లా ఫోన్ చేసి మాట్లాడినా. అప్పటి వరకు ఏ గెస్ట్‌కి నేను మాట్లాడేదాన్ని కాదు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ డైరెక్టర్ ఉంటుండే. కొంత కన్సర్న్ ఉన్నట్టుంది. లేదా డైరెక్టర్ లేడు ఆ రోజు. అచ్చచ్చచ్చా! ఓకే. ఆ రోజు డైరెక్టర్ లేడు. దట్టు ఆయన మాట్లాడే విధానం కూడా నాకు కొంచెం మంచిగా నచ్చింది. అనిపించింది. మంచిగా అనిపించింది. ఆ! సో, మాట్లాడితే ఆయన కూడా చాలా ఎక్సైట్ అయిండనమాట. హ్మ్. ఎవ్వరు నన్ను ఇప్పటివరకు ఎవ్వరు ఇట్లా అడగలేదు. దొరికిందే యేసుకుందాం అన్నట్టుగా చూస్తారు. హ్మ్. కానీ నువ్వు అట్లా మాట్లాడినావు నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మ అని. అప్పుడు కూడా అమ్మ, అమ్మ అనుకుంటూనే మాట్లాడిండు నాతో. ఆ! ఆ విధానం ఇంకా బాగా నచ్చింది. ఓకే. సో, నంబర్ ఉండే కాబట్టి నా స్టేటస్‌లో ఎళ్ళడము, దానికి రిప్లై ఇయ్యడం, ఆయన స్టేటస్‌లకు నేను రిప్లై ఇయ్యడం అట్లా దోస్తాను కుదిరింది. దోస్తాను కుదిరింది. దోస్తాను కాస్త పెళ్లయిపోయింది. పెళ్లయిపోయింది.